భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 4 శ్లోకం నా కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అనువాదం: కర్మలను ప్రారంభించకపోవడం వలననే మనిషి కర్మలేని స్థితిని నైష్కర్మ్యం పొందడు. అలాగే కేవలం సన్యాసం స్వీకరించడం వల్ల మాత్రమే పరిపూర్ణతను పొందలేడు. వివరణ: ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక కీలకమైన విషయాన్ని చెబుతున్నారు. కర్మను మానేయడం మాత్రమే మోక్షానికి దారి కాదు. నేను ఏ పని చేయను అని ఊరుకోవడం ద్వారా ఆధ్యాత్మిక స్థాయి చేరలేం. సన్యాసం అనేది కేవలం వస్త్రం లేదా రూపం మార్చుకోవడమే కాదు, అది మనసు, ఆలోచన, లోపలి ఆసక్తులను విడిచిపెట్టడం. తాత్విక సందేశం: నిజమైన విముక్తి కర్తవ్యాన్ని వదలకుండా, ఫలాసక్తి లేకుండా చేయడంలో ఉంది. పనిని వదిలేస్తే మనసు అంతర్ముఖం కావడం తప్పనిసరి కాదు. సన్యాసం హృదయంలో ఉండాలి, కేవలం బాహ్య రూపంలో కాదు. ఉదాహరణ: సముద్రం మధ్యలో నౌక నిలిపివేస్తే గమ్యం చేరదు. అలాగే జీవితయాత్రలో కర్మ ఆపేస్తే ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది. ఎండ్ నోట్: మోక్షం అంటే పారిపోవడం కాదు, సమర్పణతో చేయడం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.